వ్యూయర్స్, పసందైన వంటల్ని ప్రతిరోజు మీకు పరిచయం చేసే గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మనం బోరబండలో ఉంటున్న శ్రీరామ గారి ఇంటికి వచ్చేసామండి. మరి శ్రీరామ గారు మనకి ఏం వెరైటీస్ పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. హలో శ్రీరామ గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. మరి ముందుగా ఏది చేస్తున్నారు? ఫస్ట్ స్నాక్ ఐటమ్ చేస్తాను. స్నాక్ ఐటమ్ చేస్తారు. మరి చూస్తున్నారు కదండి, పేరు వినడానికే చాలా కొత్తగా ఉంది, సంధి పకోడీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, కార్న్ఫ్లోర్, పెరుగు, క్యారెట్, ఆలు, నిమ్మకాయ, కొత్తిమీర, పాలకూర, జీలకర్ర, తినే సోడా, వాము, పసుపు, కారం, గోబీ, ఆయిల్. మరి సంధి పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి, దాని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. మరి రమగారు ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ బౌల్లో ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసుకొని దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఓకే, మరి పిండి తయారు చేసుకుందామా? ఓకే. మరి ముందుగా ఒక బౌల్ తీసుకున్నాం కదా, ఏమేమి వేసుకొని ఈ పిండి తయారు చేసుకోవాలి? ఫస్ట్ పకోడీ అంటే కంపల్సరీ శనగపిండి ఉంటుంది కనుక ఫస్ట్ అదే వేసుకుందాం. ఓకే, అంటే ఎంత క్వాంటిటీస్లో తీసుకోవాలంటే? అంటే ఒక్కొక్క కప్పు తీసుకోండి. అంటే మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ, మనం కొంచెం చేసుకుంటాం కనుక ఒక కప్పు. ముందుగా మనం శనగపిండి తీసుకున్నాం కదా, ఆ తర్వాత ఏం వేస్తున్నారు? తర్వాత పెరుగు వేద్దాం. ఓకే, కొంచెం తీసుకుంటే చాలు కదా? చాలు, కొంచెం టేస్ట్ కోసం పెరుగు. ఓకే, కొంచెం ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకుంటాం. ఓకే, బైండింగ్ ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నారు? పెరుగు బైండింగ్ ఏజెంట్లా యూజ్ చేస్తున్నారా? అంటే అన్ని కలిపేసుకుంటాం. ఓకే, కలిపేసుకుంటే ఇంకా అదే కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. ఓకే, మరి గరిట జారుడుగా బజ్జీ పిండిలా కాకుండా కొంచెం గట్టిగా పకోడీ పిండిలానే కలుపుకోవాలి కదా? ఓకే, సో ఇప్పుడు లైట్ గా కార్న్ ఫ్లోర్ తీసుకున్నారు కదా, క్రిస్పీనెస్ కోసం. క్రిస్పీనెస్ కోసం. ఓకే, తర్వాత ఇవి లైట్ గా ఉడికిచ్చినాం. క్యారెట్, ఆలు. ఓకే, ఓన్లీ రెండు వెజిటబుల్స్ మాత్రమే తీసుకున్నారు? లేదు, ఇంకా ఉంది. ఓకే, ఇవి వేసేసుకుందాం. ఈ ఆలు కొంచెం మ్యాష్ చేసుకుంటే దాంట్లో రుచి ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే, ముక్కలు ముక్కలుగా వేసుకున్న దానికంటే ఆలుని చిదిమేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ క్యారెట్ వచ్చేసి చాలా సన్నగా తరిగారు కదా, అదే సో యాజ్ ఇట్ ఈస్ గా వేసేసుకోవచ్చు. ఓకే, లైట్ గా ఇట్లా చిదిమేస్తే దాంట్లో మామూలు టిక్కీకి వాటికి అన్నిటికీ కూడా ఆలు చాలా బాగుంటుంది దాంట్లో ఏదైనా కానీ. ఓకే, అందుకని ఇది స్మాష్ చేసుకుంటే దాని రుచి ఇంకా బాగా ఎక్కువ అవుతుంది. ఓకే, తర్వాత గోబీ కూడా వేసేసుకున్నాం. ఓకే, దీన్ని కూడా ఉడికించారా? లైట్ హాఫ్ బాయిల్ చేశాను. హాఫ్ బాయిల్ చేసింది. హాఫ్ బాయిల్ చేశాను. సో అయితే ఆలూని క్యారెట్ ని కూడా హాఫ్ బాయిల్ చేసుకున్నారు కదా? అది కూడా అంతే. ఎలాగో ఫ్రై చేస్తాం కదా మళ్ళీ, అప్పుడు మరి దగ్గరికి రాకుండా అవి కొంచెం నోటికి తగులుతూ ఉంటాయి. ఓకే, పలుకుల్లాగా తగులుతూ ఉండాలంటే కొంచెం హాఫ్ బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత కొంచెం పాలకూర వేస్తుంది. ఓకే, పాలకూర ఎన్ని కట్టలు తీసుకున్నారు? ఒక కట్ట సరిపోతుంది. ఓకే, ఆల్రెడీ ఇవన్నీ మనకి వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కనుక ఇందులో ఒక కప్ అంటే ఏదో తగలాలి, బాగుంటుంది కొంచెం లీఫీగా. ధనియాకి బదులు కొత్తిమీర తీసుకుంటాం. ఇది కూడా ఈ వెరైటీగా ఉంటుంది. ఇది కూడా తీసుకుంటాం. ధనియాకి బదులు కొత్తిమీర వేస్తాం. సో ఇంతవరకు మనం వాటర్ యాడ్ చేయకపోయినా కూడా ఈ వెజిటేబుల్స్ నుంచి వచ్చిన వాటర్ తోటి మనకి గట్టి పిండిలాగా వచ్చేసింది కదా. పెరుగు కూడా ఉంది కదా, పెరుగు వేసాం కదా, పెరుగు వల్ల కూడా బ్యాటర్ లాగా తయారు. ఓకే, తర్వాత కొంచెం జీలకర్ర అరుగుదల కోసం అంటారా? డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, వాము టేస్ట్ కూడా. ఓకే, ఒక స్పూన్ వాము వేద్దాం. ఓకే, ఒక స్పూన్ కారం. పచ్చిమిరపకాయ వేయలేదు కదా మనం, అందుకని కొంచెం కారం. ఓకే, సో ఇది తినే సోడాని కూడా యాడ్ చేస్తున్నారంటే అది కొంచెం నూనె పీల్చడం తగ్గుతుందని. ఉల్లిపాయ వేసుకుంటాం. ఓకే, ఉల్లిపాయను కూడా సన్నగా కాకుండా కొంచెం మీడియం రేంజ్లో పకోడీ వేసి పకోడీకి తగ్గట్టుగా వేయాలి. ఓకే, తర్వాత సాల్ట్, పసుపు కొంచెం వేసుకుందాం. ఓకే, అంటే కలర్ఫుల్గా ఉంటుందని పసుపు. ఓకే, తర్వాత సాల్ట్ వేసుకుందాం. ఓకే, సో అన్నీ వేసేసుకున్న తర్వాత మనకి కొంచెం సరిపడా వేసుకోవచ్చు. తినే సోడా కొంచెం. సో చిటికెడు వేసినా సరిపోతుంది కదా తినే సోడా. సాల్ట్ వేసుకుందాం తగినంత. దానికి ఆయిల్ హీట్ ఎక్కినట్టుందండి. ఇంకా మిక్స్చర్ కూడా రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? దీంట్లో కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది కదా, ఓకే, అందుకని కొంచెము నిమ్మరసం పిండి కలుపుకుందాము. తర్వాత పకోడీలు వేద్దాం. ఓకే, సో ఈ నిమ్మరసం అనేది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లాస్ట్గా వేసుకోవాలా, లేకపోతే ముందుగానే యాడ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అంటారా? ముందుగానే యాడ్ చేసుకోవచ్చు, అన్ని వీటితో కలిపేసుకోవచ్చు. పులుపు కూడా సి విటమిన్ కదా, అది కూడా ఇది ఒక విటమిన్ యాడ్ అవుతుంది ఇంకోటి.
ఆయిల్ హీట్ ఎక్కింది, వేసేసుకోవచ్చా పకోడీ లాగా? సో వీటిని పకోడీ లాగానే లేదంటే ఏమైనా బాల్స్ లాగా కూడా బజ్జీ లాగా కూడా ట్రై చేస్తూ ఉంటారా? మంచూరియాస్ లాగా కూడా చేయొచ్చు, మంచూరియా కూడా చేయొచ్చు అండి ఓకే. ఈ టైప్లో. సో కొంచెం కలర్ మారుతున్నప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికల్లా మనం తిప్పుకుంటూ ఉండాలేమో కదా? అవును. మీరు ఇందాకే అన్నట్టుగా కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేయడం వల్ల క్రిస్పీనెస్ మనకి కలర్లో కూడా తెలుస్తుందండి. సో డీప్ ఫ్రై అయిపోయినాయండి, తీసేద్దామా? సో కలర్ చూస్తుంటే అటు పకోడీ లాగా ఇటు మంచూరియా లాగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి, చాలా బాగుంది. అందులో మీరు యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకి మంచి హెల్త్ని ఇచ్చే ఇంగ్రీడియంట్సే కాబట్టి సో డెఫినెట్గా టేస్ట్ కూడా బాగుంటుందని అనిపిస్తుంది. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. సో గార్నిషింగ్ వచ్చేసి ఆనియన్స్ అలాగే క్యారెట్ అండ్ కొత్తిమీరతో తయారు చేశారు కదా? పకోడీ కదా అందుకని చెప్పి ఆనియన్స్ వచ్చాయి, వెజిటేబుల్స్ చేసాం కదా క్యారెట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు రుచి చూడు రాజేశ్వరి. ఓకే అండి. హెల్తీ స్నాక్ ఐటమ్ సంతి పకోడీ వేడివేడిగా నా చేతిలో రెడీగా ఉందండి. తయారీ విధానం మరొకసారి మీరందరూ చూసేశారు కదా, మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. చాలా టేస్టీగా ఉందండి. లోపల యాడ్ చేసిన ఈ జీలకర్ర కానీ లేదంటే వాము కానీ ఆ టేస్ట్ కూడా మనకు చాలా చక్కగా తెలుస్తుంది. అలాగే ఇందాక మనం చూస్తే కనుక ఈ వెజిటబుల్స్ అన్నింటినీ కూడా మనం హాఫ్ బాయిల్ చేసుకున్నాం. ఎందుకు అంటే అవి కచ్చాపచ్చగా మనకి కొంచెం నోటికి తగులుతూ ఉండాలి అని చెప్పేసి. అలాగే ఇందులో యాడ్ చేసిన పాలకూర ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉందండి. నిజంగానే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా ఈ ఐటెంని ట్రై చేయండి. మీరందరూ కూడా రుచి చూడండి. పిల్లలు అయితే కనుక డెఫినెట్గా లైక్ చేస్తారండి.